మహిళల అభ్యున్నతి కోసం, మహిళల స్వయం ఉపాధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కలిసి పిఎం అజయ్ పథకం కింద సెర్ఫ్ కలిసి ఇవాళ ఉన్నతి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఎవరైతే మహిళలు స్వయం ఉపాధి కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం, దాన్ని తగిన ఇన్స్టాల్మెంట్స్లో తిరిగి చెల్లించుకోవటం, వాళ్ళు వ్యాపార అభివృద్ధి చేసుకోవడం కోసం అన్ని విధాలుగా సహకరించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాలకు సంబంధించి 14 మంది మహిళలకి ఇవాళ 26 లక్షల రూపాయలు చెక్కుని ఇవ్వడం జరిగింది. దానిలో 2,60,000 వారి వాటాగా వారు చెల్లించడం జరిగింది. సబ్సిడీ 7 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వారికి అప్పుగా 16,40,000 రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ అప్పుని 23 ఇన్స్టాల్మెంట్స్లో వారికి తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంది. వారు సక్రమంగా వ్యాపార నిర్వహణ చేసి వారి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి మహిళకి ఆర్థిక అభివృద్ధి కావాలి, ఆర్థిక స్వావలంబన కావాలి అనే ఒక ఆలోచనతో కార్యక్రమాలు తీసుకెళ్ళడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి వచ్చినప్పుడే డ్వాక్రా మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబన చేకూర్చడం కోసం ఆ రోజు వారు చేసిన ప్రయత్నం ఇవాళ ఇంతెంతాయి వటుడెంతాయి అన్నట్టు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ దాన్ని సాధించుకోవడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ మహిళలు పొదుపు సంఘాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. ఈ సందర్భంగా వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇవాళ ఎవరైతే ఈ 14 మంది మహిళలు ఈ కార్యక్రమం కింద ఎంపిక కాబడ్డారో వారు ఆర్థికంగా ఉన్నతి సాధించాలని ఆకాంక్షిస్తూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.